నకరేకల్ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన స్వాగతం పలికారు. వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు నకరేకల్ నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు చిట్యాలలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి 2న టెండర్లను ఆహ్వానించి సంక్రాంతికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు మళ్ళా వీరేశం గారిని గెలిపించడానికి మీరందరూ నడుకట్టు పనిచేసిను. అంతే శ్రద్ధతో 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తామని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టేకతే మన టెండర్ క్యాన్సిల్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం. జనవరి 2వ తారీఖు టెండర్ ఉన్నది. 14వ తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకొని అదే రోజు 65 కోట్లతో ఆ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడే మన శాసనం చెప్పినట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది. చిట్యాల నుంచి భువనగిరి వరకు 4 లేన్ కూడా జనవరి నెలాఖరికి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు 400 కోట్లతో ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చిట్యాల రావణపేట కూడా నగరికల్ కాన్ఫరెన్స్ లో వస్తాయి. ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన ఫైళ్లపై సంతకాలు చేశారు. కార్యక్రమానికి రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.